ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ రోజు బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఎవరైతే లైవ్లో ఉండి ఇస్తున్న లైవ్ ద్వారా ఈ ప్రాంతాల్లో వాక్యం నేర్చుకుంటారు ప్రతి ఒక్కరికి తాడిపొరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. మరి దయతో పిల్లలు ఎవరు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చిన సమయంలో శ్రేష్టమైన మాటలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని మాట అంటే శక్తి కలిగినది కనుక ఆ శక్తి సర్వశక్తివంతుడైన దేవుని మాటలకి మనం విధేయులు అవ్వాలి. లోపడి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, పరమద్వాసింధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. గడిచిన వారమంతా మీ కృపలో భద్రపరిచి సజీవుల గురించి కాపాడు. మరలా ఈ గురువారం రాత్రి బైబిల్ క్లాసుల ద్వారా మీ మాటలు వినడానికి నేర్చుకోవడానికి మాకిచ్చిన సమయానికే ఆసక్తికై స్తోత్రాలు తండ్రి. మీ మాటలు వినడం నరులకి ధన్యత, మీ సన్నిధిలో ఉండడం తండ్రి గొప్ప భాగ్యం. మరి ఈ విషయాన్ని చాలా మంది విశ్వాసులు గుర్తించక గమనించకుండా ఎంత భక్తి కలిగిన, ఎంత మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నా క్రియల్లో చల్లారిపోతున్నారు. మీ ఎదుటి తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి విశ్వాసాన్ని నిరూపించుకోవడంలో చాలా మంది వెనకబడుతున్నారు. లోకంలో ప్రతి కార్యానికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నారు, బలాన్ని వాడగలుగుతున్నారు, కానీ మీ సన్నిధికి వచ్చేటప్పటికి సమయం లేదనే పరిస్థితి మానవుడు మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం. మరి తండ్రి, ఈ సమయము, కాలము, సమస్తము మా జీవనము, జీవితం ఇచ్చినది మీరు. మీరు లేనిదే మేము లేము, మీరు ఇవ్వనిదే మేము ఏది పొంది అనుభవించము. అది గుర్తించుకొని నిత్యము మీ మాటకు లోబడుతూ తండ్రి మీరు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటుంది. మేము బ్రతికినంత కాలం మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని చాలన్న బాధ్యత మేము కలిగి ఉంటుంది. ప్రభు వారు మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ తండ్రి మేము బ్రతుకున్నంత కాలం మీకు మహిమ తెచ్చేవారుగా ఉంచున్నారు. మరి ముఖ్యంగా మీ గ్రంథం నుంచి విలువైన సంగతులు మేము నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీ మాటలు వినడం ఆశీర్వాదకరమైన కానీ పరసంబంధమైన తండ్రి, పరసంబంధమైన జ్ఞానంతో కూడిన మాటలు మేము నేర్చుకుని చూడగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి వర్తింపజేసి మీ జ్ఞానంలో స్థిరపరిచి మీ మహిమ కొరకు మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే అవకాశాలు దయచేయమని, అబద్ధమును అసత్యమును మాకు దూరంగా ఉంచమని, రావలసిన వారికి త్వరగా నడిపించండి. లైవ్లో నుంచి మరి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉండి మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానముతో నింపి బలపరచమని, ప్రభువునందు మేము పడుతున్న ప్రయాసం వృధా కాకుండా తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకునే అవకాశం కలిపి చేరిపేవారిగా ఉండకుండా తండ్రి మీ వాక్యం చెప్పడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ జ్ఞానము ఇచ్చి మమ్మల్ని బలపరుస్తారు. ప్రతి విధమైన శబ్దాలను అల్లరిని దూరపరిచి మీ ముందు ఉన్నామని మేము గుర్తించి వినయ విధేయతలతో లోబడే భాగ్యులు దయచేస్తారు. ఘనత, మహిమ, ప్రభావాలు ఇదే పొందము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుచున్నాము ఘనత. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయము గొప్పది. దేవుడు మనకిచ్చిన జీవితము గొప్పది. దేవుడు మనకిచ్చిన ప్రతివి కూడా మనం అనుభవిస్తున్నాం, ఆనందిస్తాం. కానీ విచారణకరం ఏంటంటే అన్ని ఇచ్చినవన్నీ మనం మర్చిపోయి ఆయనకి ఇవ్వాల్సిన మహిమలో కూడా మనం వెనకబడి ఉంటున్నాం. అది బాధాకరం అనే లేఖనాల్లో మనకి తెలియపరుస్తుంది. మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఒకటే అర్థం చేసుకో, సమస్తానికి దేవుడు అధికారాన్ని మనకు అర్థం. బైబిల్ చెప్తుంది సమయము కొంచెమే, సమయమేమి లేదు.
మనం అనుకుంటున్నాం చాలా సమయము ఉంది కదా, చాలా వయసు ఉంది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ మనము ఊహించుకుని మనం అనుకునే అంత స్థితిలో ఇవాళ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ఎందుకంటే అంతా మనదే అనుకుంటాం, ఎంత అనుభవిస్తామో తెలియదు. ఇక అనేక సంవత్సరాలకి ప్రణాళిక వేసుకుంటాం, కానీ రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదని బైబిల్ ముందుగానే చెప్తుంది. కనుక మనం ఎప్పుడు దేవుని పనిలో మొదటగా ముందుగా ఉండడం అనేది నేర్చుకోవాలి. బైబిల్ నేర్పుతున్నది అదే, దేవునిలో ముందుగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ప్రతి విషయంలో ముందుగా ఎలా ఉంటాం, చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుంది. ఒక మాట మీకు చూపిస్తాను. ఆది కాండము 18వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. ఆది కాండము 18వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం జాగ్రత్త. చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుగుకొని ఈ చెట్టు కింద అలచట తీర్చుకునమని. అలచట తీర్చుకొనుడి, అక్కడ ఆ పదం మనకి కనబడుతుంది, కొంచెము అనేది. ఓకేనండి. యేసు ప్రభు వారు కూడా ఉపమానంలో ఆయన ఏం చెప్పాడంటే పనివాడి గురించి, కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. ఓకేనండి. అందుకని ఇక్కడ అబ్రహాము దేవుని దూతతో మాట్లాడుతున్న మాట. అంటే అక్కడ ఆ వచనంలో ఒక చోట దేవుడని కనబడుతున్నట్టుగా, ఒక చోట దూతగా, ఒక చోట మనుషుడిగా కనబడుతుంది. అక్కడ మాట్లాడేది ఎవరంటే దేవుని దూత. దేవుని దూతతో అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఎండవేళను సింధూర వృక్షం క్రింద కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షమే మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ ఇప్పుడు అబ్రహాం అన్నాడు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలచట తీర్చుకోండి అని దూతతో చెప్తున్నమాట. కొంచెం ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. మీకు అర్థమవుతుందా? అంటే నీళ్లు తాగి ఆహారం పుచ్చుకున్నట్టు ఏమొస్తుంది? బలం. ఆ ఎండవేళలో కొంచెము అన్న మాట మనకు అక్కడ కనబడుతుంది. 30 అధ్యాయంలో కూడా మనం వెళ్తాం. ఇదే ఆది కాండం 30 అధ్యాయం 30 వచనం చదువుతాం ఒకసారి. 30 వచనం, 30 అధ్యాయం 30 వచనం. నేను రాకమునుపు నీకుండునది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందే. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? యాకోబు మాట్లాడుతున్న మాటలు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన మామయ్య అయిన లాబానుతో మాట్లాడుతున్న మాటలు. ఈ యాకోబు రాహేలును ప్రేమించి, ఓకేనా, అంటే రాహేలును మామగారి దగ్గరకు వచ్చాక ప్రేమించాడు. రావడానికి కారణం ఎవరంటే యాసవ్. ఎందుకంటే ఆశీర్వాదాలు పట్టుకుపోయాడని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు కోపంతో. అన్నగారే తల్లి సలహా చూసిన ప్రకారంగా నాన్నగారైన లాభాలు బంధువుల దగ్గరికి వెళ్ళిపోమని పంపించేసింది. ఇంకోటి ఏంటంటే యాసవ్ కంటే యాకోబుని ఎక్కువగా ప్రేమించేది ఎవరో? తల్లి. అంటే తల్లి ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? యాకోబు. యాకోబు కూడా ఎక్కువగా ఎవరి మాట వినేవాడు అంటే తల్లి మాట. ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఉన్న అందరూ తండ్రికి లోబడరు. అంటే తండ్రి మాట వినరు, లోబడరని కాదు, కానీ ఎక్కువగా భావాలు తల్లితో పంచుకునేవారు కూడా ఉంటారు. తండ్రి కంటే ఎక్కువగా వెనక్కి జరగండి, లైవ్ దాన్ని వస్తారు, పరుగులు అవుతుంది. జాగ్రత్తగా మాటలో వెళ్దాం. ఎక్కువగా తండ్రితో పంచుకునే వారి కంటే తల్లితో పంచుకునేవారు కూడా ఉంటారు. అంటే కొంతమందికి తండ్రి అంటే భయము, మాట్లాడాలన్నా ప్రేమించాలన్నా అభిమానం హృదయంలో ఉన్నా కొద్దిగా చొరవగా చాలా మంది ముందుకు రాలేరు, ఎక్కువగా తల్లితో పంచుకుంటారు. అలా యాకోబు కూడా తల్లితో భావాలు పంచుకునేవాడు అన్నమాట.
ఇప్పుడు తల్లి సలహా మేరకు ఎక్కడికి వెళ్ళాడంటే ఓకే లాభాలు దగ్గరికి వెళ్ళిపోయాడు. లాభాలు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత లాభాలు చేర్చుకోవడం, లాభాల దగ్గరే ఉండి చిన్న కుమార్తె రాహేలును ప్రేమించడం. రాహేలును కంటే ముందుగా మామగారు ఏం చేశారు, అక్కనే పెద్దదని లేయనిచ్చారు. మరొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఈవిడ కూడా నీకు ఇస్తారని మొత్తం మీద 14 సంవత్సరాలు కొలువు చేసి ఏం చేశాడు ఆయన, ఇద్దరు కూతురులు భార్యలుగా సంపాదించుకున్నాడు. అప్పుడు మళ్ళా మందరకాయుడు. ఓకేనండి. ఎందుకంటే మామగారికి అప్పుడు ఏమైనా ఆస్తి ఉంటే స్థలము మందే. ఏమా పాత నిబంధనలు మనం చూస్తున్నట్టే ఇశ్రాయేలు అందరికి ఎక్కువగా ఉన్నది ఆస్తి ఏంటంటే మందే. ఇప్పుడు కూడా మనం అతి తక్కువ అయిపోయినాయి. ప్రతి ఇంటికాడ పశువులు ఉండేవి ఒకప్పుడు. ఓకేనండి. ఇప్పుడు అవి లేవు. పొలాల పడి ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అవి లేవు. అవి ఎలా మారిపోయినంటే సైట్ల రూపంలో, ఇల్లుల రూపంలో మారిపోయింది. కొంతమందికి అయితే ధన రూపంలో మారిపోయింది. ఓకేనండి. అలా పాత నిబంధన కాలంలో ఆస్తి ఏదన్నా ఉన్నది అని అంటే మందలు అన్నమాట. ఆ గొర్రెల మందతో లాభాలను అభివృద్ధి చెందడానికి చాలా తెలివిగా ప్రయాసపడ్డాడు యాకోబు. యాకోబు అంటున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు మీకుండేది ఎంతట కొంచెమే. అది వాస్తవం. వచ్చిన తర్వాత యాకోబు ఏమయ్యాడట, లాభాన్ని ఏమయ్యాడట, ఎందుకు అభివృద్ధి పొందాను అక్కడే చెప్పాడు చూడండి. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదము పెట్టిన చోట్లెల్లా యెహోవా నిన్ను. అంటే లాభాల ఆశీర్వాదన కారణం ఎవరు అమ్మా? యాకోబు. యాకోబుని బట్టి ఎవరు ఆశీర్వదించారట అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతే మనం వెళ్ళిన చోట ఆశీర్వాదం మనం పొందడమే కాదు, మనం ఆశీర్వదించబడ్డామని చేర్చుకున్నవాడు కూడా తెలియదు. అవునంటారు కదండి. ఏమా అది డైరెక్టర్ గా ఇప్పుడు ఎవరు చెప్పుకుంటున్నారు అనుకున్నారు అమ్మా? అల్లుడైన యాకోబే చెప్పుకున్నాడు. నేను అడిగింటున్న ప్రతి చోట నిన్ను ఆశీర్వదించింది ఎవరు తెలుసా అమ్మా? ఎవరు ఆశీర్వదించారని చెప్తున్నాడు. అసలు నిజంగా మన ద్వారా ఎవరికైనా మేలు కలిగితే ఎవరిని చెప్తాం మనం? మీకు అర్థమవుతుందా? ఏమంటాం మనం? నేను నీ ఇంటికి వచ్చాక నీ జాతకం మారిపోయింది అంటారు కదండి. నేను వచ్చాక నీకు కలిసి వచ్చింది, ఎవరిని మర్చిపోతాం? కానీ యాకోబు ఆశీర్వాదాన్ని ఒప్పుకున్నాడు. దానికి కారణం నేనంటారా? నేను అడుగు పెట్టడానికి కారణం ఎవరంటే దేవుడు. ఓకేనా? అంటే నా ద్వారా ఆశీర్వాదం వచ్చిందని చెప్తున్నాడు, కానీ ఎవరు ఇచ్చారని చెప్తున్నాడు? అది జ్ఞానం. నేను అడిగెట్టిన ప్రతి చోట్ల దేవుడిని నేను చేశాడు, అభివృద్ధి చేశాడని చెప్పాడు పైన. ఆ అభివృద్ధికి కారణం ఎవరు చెప్పాడు? మరలా దేవుడు అని చెప్పాడు. అది ఒప్పుకోవాలండి. ఓకేనా? నిజమే. కొన్నిసార్లు మనం కూడా మన అభివృద్ధిలో మనం కష్టపడి నమ్మకంగా పనిచేస్తున్నట్టు ఎవరన్నా వర్ధిల్లుతున్నారు అనుకోండి, అది మన ద్వారా అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వాస్తవేనండి, కానీ నేను ఎవరిని కలిగి ఉన్నాను, అది నా భక్తి, నా యథార్థతను దేవుడు చూసి ఎంత అభివృద్ధి ఇచ్చాడని చెప్పుకునే జ్ఞానానికి మనం రావాలి. అవునంటారు కాదంటారా? అది ఎవరి వాళ్ళని చెప్పుకోవాలి, మన కష్టం కాదు, మన బలం కాదు. ఓకేనండి. అంటే ఎన్నున్నా ఎవరివ్వాలి? అది వాస్తవం. కష్టపడింది ఆయన, తెలివిగా ఉన్నది ఆయన, కాపాడింది ఆయన, మందలు మేపింది ఆయన, కానీ ఆశీర్వాదం ఎవరిచ్చారని చెప్తున్నాడు? అది వాస్తవమా కాదా? మరి అసలు ఆ యాకోబుకి దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వకపోతే ఏమా అంత అభివృద్ధి చెందే అవకాశం ఒట్టి చేతులతో పెళ్ళాడు. ఆస్తులను భార్యలు సంపాదించుకుని అన్నగారిని ఎదుర్కొన్నాడు. మరలా ఏమా లాభం దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఒట్టి చేతులతో పరిగెత్తుకెళ్ళాడు, తెలుగుతో సంపాదించుకున్నాడు. అమ్మా 24 సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్ని కష్టాల్లో కూడా యాసవుని ఎదుర్కొన్నప్పుడు మిగులు ఆస్తితో వెళ్ళాడు. కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్నారండి. అది అన్నాడు, నీకు కలిగినది కొంచెమే. మరి కొంచెం అభివృద్ధి చెందడానికి కారణం ఎవరో? భక్తుడండి. ఓకేనా? ఒక మాట అర్థం చేసుకుంటే వారు కొంచెములోనే ఎలా ఉన్నారు, ఎక్కువయ్యే కూడా అలాగే మనం కూడా ఏమవ్వాలి ఏమా? ఇవాళ కష్టపడుతున్నాం, కష్టము జీతము అభివృద్ధి అవుతుంది.
కొద్దిగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఎలా ఉన్నాము, ఎదిగే కొద్ది కూడా దేవుని దగ్గర. ఇప్పుడు మన సంపాదన కష్టము సంపాదించుకునే కొద్ది, నిల్వ చేసుకునే కొద్ది అభివృద్ధి అవుతున్నామా లేదా? ఎవరు అభివృద్ధి అవుతలేదు, నాకెందుకులేని వదిలేస్తున్నామా? అవునా కదా? కష్టం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు పెరగక ముందు దేవుని దగ్గర ఎలా ఉన్నావు, పెరగక కూడా అలాగే ఉండాలి. అవునంటారు కదండి. యాకోబు అలాగే ఉన్నాడు. ఒంటరిగా వెళ్ళినప్పుడు అలాగే ఉన్నాడు, భార్యను సంపాదించుకున్నప్పుడు అలాగే ఉన్నాడు, మా ఆస్తి సంపాదించుకున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా కొంచెంలోనైనా ఎక్కువలోనైనా నమ్మకం ఉండడం నేర్చుకోవాలి. 47 వచ్చాయి ఆది కాండంలో. ఒక మాట మీకు చూపిస్తాను. 9వ వచనం చదవండి. 47 అధ్యాయం ఆది కాండంలో 9వ వచనం. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు యాత్ర చేశాడట? యాత్ర అంటే అర్థం ఏంటనుకున్నారు? నేను ప్రయాసపడిన బ్రతికిన దినాలు. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు చేసిన యాత్ర దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరో దగ్గర చెప్పుకున్నాడట. ఎవరో యాకోబు ఎవరితో చెప్తున్నాడు? ఫరోతో ఏమని చెప్తున్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130. అవునా? 130 సంవత్సరాలు బ్రతికాను. 130 సంవత్సరాల్లో కూడా జీవించిన సంవత్సరాల్లో ఎవరి కృప ఉన్నది అంటున్నాడు. అది మీకు అర్థమవుతుందా? 130 సంవత్సరాలు బ్రతికాను, 130 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నాయి నాకు? కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి. నా పితరులో చేసిన సంవత్సరాలు కూడా నేను అనుభవించలేదని ఫరోతో చెప్పుకున్నాడట. అర్థమైంది మీకు? అంటే నా కష్టములో, నా యాత్రలో, అంటే నా కష్ట జీవితంలో ఎవరి వలనని చెప్పుకున్నాడు తెలిసే యాకోబు? ఫరో వలనని చెప్పుకున్నాడు. ఒక మాట మీకు అక్కడే చూపిస్తాను చూడండి. 8వ వచనం చదువుతాం. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగాడు. ఎవరో? ఐగుప్తు రాజు ఫరో. అప్పుడు చెప్తున్నాడు యాకోబు, నేను యాత్రకి చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను. 130 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నాయని చెప్తున్నాడు? కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాడు. ఫరో దీవించి ఫరో ఎదుట నుండి, ఫరో ఏం చేశాడట? మీకు అర్థమవుతా? ఫరోను దీవించి ఫరో ఎదుట నుంచి ఎవరు వెళ్ళిపోయారు? యాకోబు. ఎవరిని దీవించాడు? అది మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగిన వాడు కూడా దేవుని ఎరిగిన వారితో దీవించబడాలి. అవునా? లాభాన్ని దీవించబడ్డాడా లేదా? దేవుని ఎరిగిన వాడు వెళ్ళాడు అమ్మా. కానీ లాభాన్ని వీరందరూ విగ్రహారాధికులు అయినా దేవుని విడిచిపెట్టాడా? ఆలోచించా. దేవుని విడిచిపెట్టలా. ఓకేనా? తిరిగి వస్తున్నప్పుడు కూడా లాభాలు తండ్రి దగ్గర కొన్ని దేవత ప్రతిమలు కూడా తెచ్చేసుకుంది. ఎవరు తెలుసా అమ్మా? యాకోబు భార్య ఎవరు అనుకుంటున్నారు? రాహేలు. ఎంత ఇష్టంగా ప్రేమించాడో ఆమె కూడా దేవుని శాపానికి లోనైపోయింది. ఆలోచించాలి. అంటే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. ఎంత భక్తి ఎరిగినా ఏదో దిక్కున ఆగిపోతూ ఉంటాం వాక్యానికి విరుద్ధమై. మనం అలా ఉండకూడదు. ఎప్పుడు నేర్చుకోవాలి. పూర్తిగా స్వభావాలు మార్చుకోలేదు. దేవుని మనం వింటున్న వాక్యానుసారంగా 100% మాదిరి ఉండాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు యాకోబు దీవించాడు. ఓకేనా? యాకోబు వాళ్ళని ఇందాక ఎవరు దీవించబడ్డారు? లాభాన్ని దీవించబడ్డాడు. యాకోబు ఎవరిని దీవించాడు? ఫరో ఐగుప్తు రాజుని దీవించాడు. ఓకేనండి? ఒక మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం 12 అధ్యాయం. నిర్గమకాండం 12 అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 12 అధ్యాయం 7వ వచనం. నేను 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కోటములలో
సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తీసి ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను ఏది ఏ రక్తం? ఆ గొర్రె పిల్ల రక్తం. ఎప్పుడు? ఎందుకంటే ఐగుప్తీయులను సంహరించడానికి సంహార దూత బయలుదేరుతాడు. ఓకేనండి. ఇశ్రాయేలీయులకు మోషే చెప్తున్నా సూచన తెలుసా? మీ ఇల్లు దాటి ఆ మరణము ఆ శాపం దాటాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలని చెప్తున్నాడు? ఆ గొర్రె పిల్లను మీరు బలిగా ఇచ్చి చంపి దాని రక్తాన్ని ఏం చేయాలి? మీరు మీ ద్వార గుమ్మాల మీద ఎందుకు రాసుకోవాలి? ఇది ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కుటుంబం అని ఆ రక్తానికి గుర్తు సూచన అన్నమాట. ఓకేనండి. అందుకని కొంచెము, ఓకేనండి, కొంచెము తీసి ఏం చేయమంటున్నాడు? దాన్ని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లాలి. చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని. అది ఇప్పుడు అలా చెయ్యాలి లేదా? చెప్పాలి, అలా చెయ్యాలి. ఓకేనా. కొంచెం రక్తం తీసి ఏం చేయమన్నాడు? ద్వారబంధాల మీద రాసుకోమన్నాడు. కానీ కొంచెమే కాదా? ఎందుకు అని నిర్లక్ష్య పెడతారనుకోండి, ఇప్పుడు అగ్నిలో నుంచి మరి ఏమవరు? దాటపడతారా? ఆ దూత నుంచి తప్పించబడతారా? నాకు నుంచి మనం పదం చదువుతున్నాం, కొంచెము. ఓకేనా. అబ్రహాం అన్నాడు, కొంచెం నీళ్లు తెస్తాను, కొంచెం ఆహారం తెస్తాను, తీసుకొని బలముందు అని. యాకోబు ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు నీకున్నదంతా కొంచెం. ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? అధికం చేశాడు. కారణం ఏంటి? యెహోవా నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించు. నేను అడిగెట్టిన ప్రతి చోటాలని నేను ఏం చేశాడు అంటున్నాడు? ఆశీర్వదించాడు. ఓకే. అలాగే ఆయన మరలా ఐగుప్తు నుంచి వెళ్ళిపోతా కూడా ఏం చెప్పాడు? ఫరో నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించి వెళ్ళాడు. ఓకేనండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు కూడా వారి జీవం కలిగి ఉండాలని అంటే కొంచెము రక్తము తీసి మీరు ఏం చేయమని చెప్పాడు? మీ ద్వార బంధాల మీద రాసుకుంటారు బాబు అని చెప్పాడు. లేవేకండ తీసారు. 7 వచ్చి 18 నుంచి 20 వచ్చిన చదువుతాం. లేవేకండ 7 వచ్చి. ఒకడు తన సమాధాని బలి పశువు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినేని ఎడల ఏమవదట? ఎప్పటి వరకు? 2 రోజుల వరకే. ఓకేనండి. ఆ బలి మాంసమును 3వ దినాన్ని తింటే గనక దేవుడు ఏం చేయడు? ఎందుకు అంగీకరించడు? దాని వలన అపవిత్రుడు అవుతున్నాడు. అంటే ఎందుకని? పాడైపోయింది తింటున్నాడు కాబట్టి, పాడైపోయింది వెళ్ళింది కాబట్టి వీడు కూడా ఏమయ్యాడు? దానిని బట్టి దోషయ్యాడు. మీకు అర్థమవుతున్నా? అపవిత్రమయ్యాడు. ఇశ్రాయేలుకి ఆహార నియమాలు ఎందుకు పెట్టాడు తెలుసా? వారు కూడా పవిత్రంగా ఉన్నారు. ఆచారాల్లో, భక్తిలో, ఆహార నియమాలు అన్నింటిలో వారు ఎలా ఉండాలి తెలుసండి? పవిత్రంగా ఉండాలంటే పవిత్రమైనది తీసుకోవాలి. అందుకని మీరు శవాన్ని కూడా ముట్టకూడదు అన్నాడు. మీరు శవాన్ని ముడితే కనుక మీరు ఏమన్నారు? అపవిత్రులు. మీరు పవిత్రులుగా ఉండాలంటే 7 దినాలు ఏం చేయాలన్నాడు? ఊరి చివర గవిని అవతల మీరు అక్కడ నివసించి మీరు స్నానం చేసి శుద్ధి దినాలు తీరిన తర్వాత మీరు ఎక్కడికి రావాలి? పాలిము వెలుపులోనికి. కారణం ఏంటనుకున్నాడు? వారు పవిత్రంగా ఉంటారు. ఓకేండి. అపవిత్రులు కాకూడదు. మీరు ఆ సమాధాన బలు మాసములో కొంచెము మీరు మరుచంటే 3వ దినం వరకు ఉంచితే కనుక అంగీకరించబడదు. అది అర్పించిన వారికి సమాధాన బలిగా ఎంచబడదు అనమాట. దేవుడితో ప్రేమ లేదు, బలి సమాధానమే. కానీ మించి దేవుడు కోరిన దానికంటే ఎక్కువ మించింది కాబట్టి ఏమవుతున్నాడు? ఇప్పుడు పొందిన సమాధానం పోగొట్టుకో. ఓకేనండి. ఒక మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 6:18. యెహోషువ గ్రంథం 6 తీసారు. 18 చదువుతో చూడండి.
శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల. అప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? వచ్చును తీసుకున్నది ఏది? శపితమైనది. ఓకేనా? ఎవరికి శపితమైనది? దేవుని ఎదుట అన్యులు ఏదైనా ఏదన్నాడు? అది శపితమైనది అన్నాడు. శపితమైన దాంట్లో మీరు ఏం చేయకూడదు? ఆశించకూడదు, తీసుకోకూడదు. తీసుకుని ఆశిస్తే మీరు కూడా ఏమవుతున్నారు? ఎవరికే? ఇందాక బలు మాంసంలో కూడా చెప్పింది, దేవుడు అనుకున్న రోజు దాటిందా మీరేమవుతున్నారు? దాని వలన మీరు కూడా అపవిత్రులు అవుతున్నారు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? శపింపబడిన దానిలో కొంచెమైనను అంటే మీరు అనుకున్నారు కొంచెమే కాదని అనుకున్నారు. కొంచెం ఏం చేస్తుంది? పూర్తి శాపాన్ని ఇస్తుంది. శపితమైనది పాడైపోయింది ఏదైనా సరే. మా విషమం పదార్థం బాగుంది, బోల్డ్ అంత పాత్రలో ఉంది, అది విరగాలంటే ఒక చొక్కేస్తే సరిపోతా? సీసాలు వేసేయాలి విషం? చెప్పండి మీరు. కొంచెం వేసినా సరే అమ్మ ఒక చొక్క అలా జారింది అంతే, మూతల నుంచి పర్లేదులే తినండి అన్నారు అనుకో, ముందు నేనే తింటానని అంటారా? ఎందుకనో? చెప్పిన పదం ఏంటి? విషం. పదార్థం ఎంత ఉంది అమ్మా? గిన్నెడు ఉంది. ఓ చొక్కే కదా జారింది, ఏం కాదులే అని అప్పుడు విషం నాకు వదిలేండి. బల్ల అంటే అది తీసేసామన్నారు అనుకోండి, ఏమంటారు? అది తీసేసాడు కదా, పర్లేదు, దీంట్లో లేదు కదా అని తింటామా? ఏగా కనపడితేనే అసహించుకుంటాం మనం. ఎందుకని? పదార్థం ఎంత కష్టపడి పరిశుభ్రంగా వండునా అమ్మా, అది కాపాడుకోకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. ఎలా పాడవుతుంది? పాడైపోయింది దాంట్లో పడుతుంది. ఓకేనా? మనం పవిత్రులమే ఏమా, మనం పవిత్రులమే. మనలోనికి పాపం వస్తుంటే మనం ఏమవుతున్నాం? అపవిత్రులం అవుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుళ్ళలాగా పవిత్రంగా ఉండాలని కొన్ని రూల్స్ పెట్టుకుంటూ వచ్చాడు, ధర్మశాస్త్ర విధులయ్యి. అవి మీరాలనుకోండి, దేవుడు పవిత్రుడు అవుతున్నాడు, కానీ దేవుని దగ్గర ఉన్నవాడు ఏమవుతున్నాడు? అపవిత్రుడు అవుతున్నాడు. మరి అపవిత్రుడు పవిత్రుడు ఎలా అంగీకరిస్తాడో? కాబట్టి దేవుడి దగ్గర పవిత్రంగా ఉండడం కొరకు తమను తామును ఎలా కాపాడుకొని దేవుడు కాపాడుకునే సూచనలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఓకేనండి? శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెచ్చి. అంతేనా? శాపము ఏం చేస్తున్నారు మీరు? అది ఎవరు తెప్పించారు? ఇశ్రాయేలులో ఒకడు తెచ్చినా అందరికీ ఏమొచ్చింది? అది అమ్మా, శాపం ఒకడికే, తెచ్చింది ఒకడే. కానీ శపించబడినది కొంతమంది ఉంటే అందరికీ ఏమవుతుంది? ఒక విషయం చెప్తున్నాడు మనకి ఇంకా అర్థం అవడానికి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమా అర్థమవుతుంది? మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబానికే మైలు అంటున్నారా? ఇంటి పేరటోళ్ళందరికీ మైలు అంటున్నారా? అది అవునా కాదా? కొన్ని ఉన్న ఊళ్ళోనే కదా, పొరుగురులో ఉన్న వారికి ఏమంటున్నారు? అవునా కాదా? ఎందుకని? రక్తబంధం. ఓకేనా? క్యాజువల్గా మనం అనుభవిస్తున్నాం కనుక, ఆ స్థితిలో ఎదుగుతున్నాం కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇశ్రాయేలుతో చెప్తున్నది అదే. ఒకడు తెప్పించి ఏం చేస్తున్నాడు? శాపాన్ని అంటించిపోయాడు. అది కాబట్టి మీలో ఒకడైనా ఏం చేయాలి? పవిత్రంగా ఉండాలిరా బాబు అని చెప్తాడు. ఒకడు కూడా తప్పకుండా. ఆలోచించండి, ఒకరితోనే ప్రారంభమవుతుంది. ఇంకో విషయం మనం ఆలోచిస్తే, మూలానికి వెళ్తే ఆదాము ద్వారా కదా పాపం ఏర్పడతా, ఒకడే కదా. అవునా? ఇప్పుడు ఆదాము ఒక్కడే చేసాడు, ఇంకో మనుషుడు చేయకుండా ఆగాడా? ఏమా, పాపానికి మూలం ఆదాము ద్వారా ప్రారంభం అని తెలుసు, కానీ ఏ మనుషుడు చేయకుండా ఉన్నాడో? మన వరకు పాపం చేయకుండా మనం ఉన్నాము ఇప్పుడు వరకు. పాపము విషయం ఎత్తితే మూలం ఎవరిని చూపిస్తాం? ఆదాము చేయకపోతేనా అని పొలికొరికేస్తాం. మరి మనం ఏం చేస్తున్నాం? అంతే కదా. ఆదాము లాంటి వాళ్ళమే మనలాగానే జీవించాడు. పాపం ఉందని, జాగ్రత్త ఉందని ఆయనకి ఎలా చెప్పాడు? మనల్ని పాపం చేయవద్దని చెప్తున్నాడా, చేయమంటున్నాడా? ఏమా, బైబిల్ చెప్తుందా చేయొద్దు అంటుందా? ఆధ్యాత్మిక క్రమం ఏమంటుంది? ఆ విషయం తెలుసు. ఇప్పటి వరకు మనం బైబిల్ ఎన్నో చదవలేదు, పాటిస్తున్నామా మీరుతున్నామా చెప్పండి ఇప్పటికి. మరి మీరినప్పుడు మనం కూడా ఏం చేస్తున్నట్టు అర్థం.
అంటే పాపం చేయడానికి దేవుని దగ్గరికి వస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. అంటే దాని అర్థం పాపం చేయకూడదే మార్గం నేర్చుకుంటున్నాం, పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ శరీరము లోపం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? అపవాది ద్వారా బలపరిచి ప్రేరేపించి దేవునికి విరుద్ధంగానే చేస్తుంది తప్పని శరీరం అమ్మా మన దేవునికి అనుకూలమైనది చేయలేకపోతాం. అలాగని దేవుని అభిప్రాయంగా మనకి బుద్ధి, జ్ఞానము, వివేకం, తెలివి అని ఇచ్చాడు. మనం కాపాడుకొని నిలుపుకోవాలి. మీకు అర్థమవుతుంది? అలా కాపాడుకున్నప్పుడు మనకు పవిత్రత ఉంటుంది. అదిగా చెప్పుడు మీలో ఏం చేస్తారట? మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమును శాపము తెప్పించి దానికి బాధ కలుగజేసెదరు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. ఒకడు ముట్టి తెచ్చాడా, ఒకడు ఉన్నాడు, అందరూ ఏమవుతున్నారు? అంతే కదా, మరి అందరూ శపించబడుతున్నారు. ఒక విషయం మనం ఆలోచన, ఇవాళ సంఘంలో మనం అందరం పవిత్రం. ఒకరు పాపం చేస్తున్నారు అనుకోండి, ఇంకొకరు ప్రేరేపించబడరా? ఒకరు దేవుని కార్యాలు ఎక్కువగా చేస్తున్నారనుకో, ప్రేరేపించబడుతున్నారా? చెప్పండి. ఒకరు దేవుని కార్యాలు ఎక్కువ చేసి దేవుని పనులు ఎక్కువ చేస్తున్నారు అనుకో, ఈవిడికి పెద్ద భక్తి ఉన్నట్టు, ఈవిడు కాబట్టి ఆత్మాల చేయాలి, ఆత్మాల బుద్ధించాలి. అది గొప్ప చేస్తుంది, మనకు మాదిరవుతుంది. మనం కూడా అలా బలపడాలని అని అనుకుంటామా? చేస్తేనే అవ్వదు, చేయకపోతేనేమో మీకు అర్థమవుతుందా? వెనకబడి ఉంటుంటేనేమో మరొక మాటలు మనం మాట్లాడతాం. కానీ మనం అర్థం చేసుకోవాలి, తప్పు చేసేవారి కంటే గొప్ప చేసేవారిని మాదిరిగా మనం తీసుకోవాలి. ఏమా సంఘంలో ఒకరు పొరపక్షం చేస్తున్నారంటే వారిని కామెంట్ చేసి మాట్లాడడం కాదు, మనం ప్రత్యక్షంగా మాట్లాడి ఏమా వినాలి. ఏం చేయాలి తెలుసా? సమాధానపరిచి సమాధాన పరచబడుటకి ప్రభు దగ్గరికి మనం వచ్చేది గుర్తించుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 12వ వచనం చదువుదాం. చూడండి, 17వ అధ్యాయం 12వ వచనం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు. ఎవరో ఈ మాట మాట్లాడుతున్నదే అమ్మా? ఈ మాట మాట్లాడుతున్నది ఎవరో? ఒక విధవరాలైన స్త్రీ. ఎవరవిడి? సారేపతేనే ఒక స్త్రీ. ఎవరితో మాట్లాడుతుంది? దైవజనుడితో, ఏలుతో, ప్రవక్తతో మాట్లాడుతుంది. కరువుతో ఏమవుతున్నాడు? యెజబెలుకి తెలిసి పారిపోతూ వస్తున్నాడు. ఆయన పోషిస్తున్నాడు, కాకిలవులతో పోషించాడు. సారేపతిని గ్రామానికి వెళ్ళవయ్యా, ఒక విధవరాలు నిన్ను పోషిస్తుందని చెప్పాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే అరణ్యంలోకి వచ్చి కట్లు వేరుకుంటుంది. ఓకేనా? కట్లు వేరుకుంటుంది. కట్లు వేరుకున్నప్పుడు ఈయన కనిపించి ఆవిడ ఎందుకు వేరుకుంటుంది? తొట్లో ఎంత ఉన్నదట? పిండి పట్టేడు. ఓకేనా? బుడ్డులో కొంచెం నూనె ఉన్నదే. అప్పం కాల్చుకుని నేను నా కుమారుడు తిన్నా చచ్చిపోతాం, తినకపోయి చచ్చిపోతాం అనేసి ఆఖరికి అది ఉంది కదా, అప్పం తినేసి ఆ కొరువు కాలంలో చనిపోతాకి సిద్ధపడుతుంది. అప్పుడు ఎవరు వచ్చారు? ప్రవక్త అయిన ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి అన్నాడు, చదువుతాం. పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొల్లలో ఏరుటకే వచ్చిందని చెప్పిందట. ఈయనేమన్నాడు? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లైనా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక ఏమైనా అర్థమైందా? నీకు ఏం చేసుకోవాలన్నా చేసుకో, దాంట్లో నాకేమన్నాడు ఆయన? నాకు ఒక అప్పం చేసి పట్టిరా అన్నాడు. ఆవిడ ఎంత ఉన్నది అన్నదే? పట్టడు ఉందయ్యా బాబు, అది తిని నాకు నా బిడ్డకి పెట్టి చనిపోదానికి సిద్ధపడుతున్నాడు. దీంట్లో మళ్ళీ ఏమన్నాడు ఈయన? నాకు కొంచెం పట్టిరా అన్నాడు. అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుని. ఆ మాట ఏంటి? ఆవిడ ఏమంది? కొంచెమే ఉందండి, కొంచెము తినేసి చచ్చిపోతాకి సిద్ధపడుతున్నాడు. కానీ ఒక విషయం చెప్పనా, అక్కడ దైవజనుడు వెళ్ళాడు. ఆ కొంచెంలో ఏం చేయమన్నాడు? నాకు పెట్టాను.
పోన్లు ఎలాగైనా చనిపోతాం కాదనేసి దైవజనుడిని ఏం చేసింది ఆవిడ? పెట్టింది. ఆ గ్రామంలో మీకు అర్థమైందా అమ్మా? అమ్మా, అందరికి కొరువు ఉన్నది, నీళ్ళు ఇంట్లో లేదట. కొరువు లేదు. ఇది తెలుసా? తొట్టులో పిండి అయిపోతలేదు, గుడ్డులో నూనె అయిపోతుంది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఆ దీవెన? కొంచెమే, ఎవరికి పెట్టాలో వారికి పెట్టింది. ఓకేనా? మాటకు విధేయత ఉండాలి. మాకు కొంచెముగా ఉండాలి. ఎంత ఉన్నా మనం దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసాన్ని పోగొట్టుకో. అలా కొంచెములు నమ్మింది కాబట్టి ఏమైంది? చావు తప్పించుకుంది, తాను తన కొడుకు. అవునే కదా? కాబట్టి దేవుడిచ్చిన మాటలో దేన్ని నష్టపోమండి. అన్ని బాగుంటే దేవుని దగ్గరికి రావడం కాదు, బాగుపోయిన ఎవరి దగ్గరికి రావాలి? వివరాలు నేర్పుతుంది అదే. ఓకేనండి? అంటే కరువు కాలంలో, కష్టకాలంలో, సమస్యలు ఎవరి మీద ఆధారపడాలి తెలుసా? అమ్మా, ప్రాణభయంతో పరిగెత్తిపోతున్నాడు. ఎవరో? యాకోబు. తల్లి చెప్పినట్టుగా లాభం దగ్గరికి పరిగెత్తిపోతున్నాడు. నష్టపోయాడా? దేవుడు వదిలేశాడా? ఎక్కడికి వెళ్ళి దేవుని ఎందుకు భయభక్తిని కలిగి కష్టపడ్డాడో, కష్టంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి లాభాల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఏ అన్నగారు చంపేస్తాడు అనుకున్న అన్నగారితో సమాధాన పడడానికి మిగులు ఆశతో ఎదురుపడ్డాడు. దేవుడు ఎక్కడ విడిచిపెట్టాడండి మనం ఎక్కడున్నా సరే. ఓకేనండి? అదే మనం నేర్చుకోవాలి. యాకోబు దీవించబడ్డాడో దీవెనిచ్చేవాడిగా ఎదిగాడు. అవునా? ఏమా, దేవుని ద్వారా దీవించబడ్డాడు. ఆ దేశం నుంచి వెళ్ళిపోతూ ఫరోని ఏం చేశాడు? యాకోబు దీవించాడా లేదా? నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అంటే, నేను 135 సంవత్సరాలు బ్రతికా. యాత్ర చేసి నా కష్టములో, నా ప్రయాసంలో 130 సంవత్సరాలు బ్రతికాను, కానీ అవి కొంచెముగాను తొక్క సహితంగాను ఉన్నాయి. నా పితరులు చేసినన్ని సంవత్సరాలు నాకు లేవు అని చెప్పి వెళుతూ దీవించండి. దేవుని పొందున్నాడు, దేవుని వెళ్ళి తెలిసిందే కనుక ఆఖరికి దేవుడు దీవించే స్థానంలో పెట్టాడు యాకోబు. ఆలోచించాలి. మనం దేవుని చేత దీవించబడ్డామంటే దేవుని పక్క వారికి పంచాలని మనం. అవునా కదా? దేవుని పెంచుకోవాలి, దేవుని పంచాలి. అదే క్రైస్తవుడు ఉన్న. ఓకే, ఒక మాట మీకు చూపిస్తాను. అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు. చదువుతోకే చాలండి. ఒకసారి యజ్ఞ గ్రంథంలోని యజ్ఞ 9వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతూ చూడండి. 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములు ఏం చేశాడు అంటున్నాడు యజ్ఞ గారు చెప్తున్నా. అయితే మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములు అంటే ఎక్కడ ఉన్నారు? దాస్యములు అంటే బందీలుగా ఉన్నారు. ఓకేనా? దాస్యులుగా మా దాస్యంలో మమ్మల్ని కొంచెము, అసలు ఆ పదం చూడండి. మేము దాస్యములో బందీలుగా ఉన్నప్పటికి కూడా మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడంటే కొంచెము తెప్పరల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడిని యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడో. ఎంత అద్భుతమైన పదం చూసారా? ఏమా, కొంచెము దేవుడు కరుణిస్తే కొంచెము తెప్పరలు చేస్తే దేని జ్ఞాపకం చేసుకున్నారో? పరిశుద్ధ స్థలమును మమ్మల్ని స్థిరపరచునట్లును. అంటే దేని వెతుక్కున్నారు చెప్పండి? కష్టములో, శ్రమల్లో, బందీగా ఉన్నప్పుడు దేవుడు కొద్దిగా కరుణించినందుకు ఎవరి జ్ఞాపకం వచ్చారు చెప్పండి? స్వేచ్ఛగా ఉన్నప్పుడు దేవుడి స్థలంలో ఎలా ఆరాధించేది గారు? అది మనం బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించుకుంటే దేవుడు మేలు చేస్తాడని ఎలా నమ్ముతాము? మేలు జరిగిన తర్వాత కూడా సంఘం ద్వారా జరిగిందని గుర్తించాలి. సంఘంలో ఎదగడం మనం నేర్చుకోవాలి. మేలు కొరకు దేవుని దగ్గరికి వస్తాం, పొందక దేవుణ్ణి వదిలేస్తాం. అలా ఇప్పుడు మనము ఉండకూడదు. అది నేర్చుకోవాలండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకి రాచాలిన దేశమునకు. మీకు అర్థమవుతుందా? యోబు అంటున్నాడు,
ఆయన కష్టములో దేవుని పరీక్షలు ఎలా ఉన్నాడు? నా దినములు కొంచెమే కదా. నరుని ఆయుష్ కూడా ఎంత కొంచెమే. ఆయన కష్టములు ఏమంటాడంటే నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలకి రాజాలని దేశముల కంటే మరణం ద్వారా ఎక్కడికి వెళ్తాడో? పాతాలనికి. ఓకేనా? రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటే గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు. ఆ మాటలో చూడండి, కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండా. ఆయన వ్యాధంలో, కష్టంలో మాట్లాడుతున్న మాట. ఆ మరణంలో, ఆయన పడుతున్న శ్రమల్లో, నేను మరణిస్తే గనక నేను ఎక్కడికి వెళ్తానని అన్నాడు? తిరిగి రాజాలని దేశంలో. నేను ఈ బాధల ద్వారా, ఈ పరీక్షలో నేను అక్కడికి వెళ్ళిపోతానేమో అని మాట్లాడుతానండి. అక్కడ కూడా ఉండి ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను విడిపించి నాకు సహాయం కోరితే ఎంత బాగున్నాను. నా దినములు ఎలా ఉన్నాయన్నాడు? కొంచెముగాను. ఓకేనా? వెలిగే చీకటి గల దేశంలోకి వెళ్ళిపోతున్నాడట. ఓకేనా? కాబట్టి ఇప్పటికీ వ్యాధులతో అండి మొత్తబడి జీవితములో ఎప్పుడు కూడా వెలుగు చూస్తామని అనుకునే పరిస్థితులు ఎందరో నలుగుతున్న వారిని మనం చూస్తాం. అంటే యోబుకు వచ్చిన జీవితము పరీక్ష అంత ప్రమాదకరం. దాంట్లో ఒక విషయం మనం అర్థం చేసుకుంటే, ఆ మరణాంధకారంలో వదిలేసాడా లేవనెత్తాడా? చీకట్లో నుంచి వెలుగు వైపు నడిపించాడా లేదా యోబుని? కారణం ఏంటి తెలుసా? మరణాంధకారంలోకి వెళ్ళిపోయిన దేవుడిని కలిగి ఉన్నాడు. దేవుని మీద అనుకున్నాడు, దేవుని కొరకే చూస్తాడు. అది ఎప్పుడు చూసుకోరండి. మనం ఎంత కిందకి వెళ్ళిపోయినా అదే అన్నాడు. పెంట కుప్పల నుండి దీనులను ఏం చేస్తాడంటే ఆయన? దరిద్రులను పైకెత్తాడు, విడిచిపెట్టాడండి ఆయన. తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు దానికి కారణం దావీదే. గొర్రెల దొడ్లో నుంచి పిలిచాడు ఆయన. ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. కారణం ఏంటనుకున్నారు? దేవుని ఎడల కలిగిన విధేయత. కీర్తన 37 వచ్చి 16 వచ్చి కీర్తన 37 వచ్చి 16 వచ్చి. నీతిమంతుడికి ఎంత ఉన్నదట? కలిగైనది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే ఎంతదట? భక్తిహీనుల మన న్యాయపు మార్గంలో ఎంత సంపాదించేసినా ఏది శ్రేష్టమంటే దేవుని దృష్టికి? ఆ కొంచెము కూడా ఏదో పదం వాడాడని అక్కడ. నీతిమంతునికి. అది అంటే మన కష్టాజీతమై ఉండాలి, అన్యాయం లేకుండా సంపాదించిందై ఉన్నప్పుడు కొంచెం కూడా దేవుని దగ్గరికి ఎలా ఉంటుందంట? శ్రేష్టమైనది. ఓకేనా? ఎప్పుడు కూడా యాకోబు మా అన్నగారిని మోసం చేయలేదు. చేశాడా? అన్నగారిని మోసం చేసి యాకోబు వెళ్ళాడు. యాకోబుని మా మాంగారు మోసం చేసాడు తప్ప, కానీ మా అంగారిని యాకోబు ఎక్కడ మోసం చేయాలి ఆలోచించాలి. అందుకని నీతిమంతునికి కలిగినది కొంచెమే. మీకు అర్థమవుతుందా? కానీ దేవుని దృష్టికి అది ఎలా ఉన్నదే? శ్రేష్టం. కాబట్టి మనం అనుకుంటాం బోల్డ్ అంత తెలుకున్నది అనుకో. బోల్డ్ అంత చూసి మనం ముచ్చట పడిపోకూడదు. కానీ అవితి నీతి లేకుండా ఉంటే బోల్డ్ ఉన్న శ్రేష్టం. అవునే కదా? మనకి ఇచ్చిన దోడి తక్కువగా ఇచ్చాడు, కొంచెంలో ఉంచాడు. కానీ ఎలా ఉండాలి? అది నీతితో కూడినదై ఉండాలి. నీతితో కూడిన సంపాదన ఎలా అవుతుంది? మనలో నీతి ఉందా? అవునా? మనం న్యాయంగా సంపాదన చేయాలి. ఒక మాట మీకు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సోమరపు అనుకుంటున్నాడట, కొంచెము నిద్రించేదనని, కొంచెము కొనికేదనని, కొంచెము చేపు చేతులు ముడుచుకుందనని, పరుండదనని. అది ఎవరు అనుకుంటున్నారట? ఈ 9వ వచనంలో చెప్పు. సోమరి ఎందాక నీవు సోమరితో చెప్తున్నాడు. సోమరి ఏం చేస్తాడంట? బద్ధకస్తుడు. పని ఎగ్గొట్టడానికి, పని తప్పించుకోవడానికి ఏం చేస్తాడట? ఈ ఎండ ఎక్కగలిగి ఎవరికి ఎగేస్తారు?
మీకు అర్థమవుతుందా? ఎండకి ఎగలేసి ఎవరైనా పనికి ఎగలేదంటే ఎవరికి ఎగేస్తారు? పనికి లేగాలంటే పనికి వెళ్ళాలంటే ఎప్పుడు లేగాలి? ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి పిలిచే టైంకి వెళ్ళి కూర్చుంటే ఎవరొకరు పనికి తీసుకెళ్ళి. ఓకేనా? సోమరు ఉద్దేశం మనసు ఎలా ఉంటుందో చెప్తున్నాడు జ్ఞానైన సొలొమోను. కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుందనని, పరుండేదనని అది ఆయన అనుకుంటున్నాడట. మరి అలాంటి వాడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు? ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? దేవుని పనిలో కూడా అంతే. ఇంకో వారం వెళ్దాంలే అన్నట్టు కదంట. దేవుడు మరొక అవకాశం ఇస్తానులే వెళ్దాంలే అని అనుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన సమయంలోనే దేవుని పని చేయి అన్నట్టు కాదంటారు. చెప్పండి. ఇప్పుడు భౌతికంగా సోమరిగా ఉంటేనే లేమున్నది అంటున్నాడు కదా. భక్తులు కష్టపడకుండా దేవుని ఆశీర్వాదంలో లేమున్నదా? మరి దేవుని పనిలో కూడా మనం బలహీనులుగా ఉండకూడదండి, బలవంతులుగా ఉంటాం. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 10:1 ప్రసంగి. బొక్కావాని తైలములో చచ్చిన ఏగుల పడుట చేత, అంటే తైలం మంచిదే. ఎప్పుడైతే చచ్చిన ఏకలు ఉన్నాయో అది ఏం కొడుతుందట? చెడ్డ వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను ఏం చేస్తుందంట? కొంచెమే బుద్ధిహీనత అని. ఓకేనా? బుద్ధిమంతుడి గురించి చెప్పింది, బుద్ధిహీనుడి గురించి చెప్పింది. అవునా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? స్థిరమైన నివాసాన్ని కట్టుకుంటాడని యేసు ప్రభు చెప్పాడు. అవునా? బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? స్థిరం లేని జీవితాన్ని అనుభవిస్తాడని చెప్పాడు. అవునా కాదా? అమ్మా. అలాగే బుద్ధిమంతులు బుద్ధిహీనులు 10 మంది గురించి మనకి తెలుసు. ఎవరు 10 మంది? కన్యకులు. బుద్ధి కలిగిన స్త్రీలు ఎంతమంది? బుద్ధి లేని కన్యకులు ఎంతమంది? ఇప్పుడు బుద్ధి ఏం చేసింది? బుద్ధి లేకుండా ఉండడం వల్ల ఏమైంది? అమ్మా, అర్థమైంది మీకు నా మాట? బుద్ధి ఉండడం వలన 10 మందిలో 5 ఏమయ్యారు? కొనుక్కోబడ్డారు. అవునా కదా? ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారు, ఆ రాజు వచ్చినప్పుడు ఏం చేయారు? పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు ఎత్తపడ్డారు. ఎవరు? బుద్ధి కలిగి బుద్ధిని అనుసరించిన వారు. అవునా కదా? బుద్ధి అని ఏదో తెలుసు కూడా విడిచిపెట్టి బుద్ధిహీనతగా ఉన్నవారు ఏమయ్యారు? విడిపడ్డారు. అవునా? అప్పుడు దాకా ఎదురు చూశారు, పని జరిగేటప్పుడే తప్పుకున్నారు. అంటే ఏమి లేదు బుద్ధిహీనత అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు లేదు, భవిష్యత్తు లేదు. అవునట కదండి. కాబట్టి భక్తి అనేది మనం చేసే భక్తి ఈ లోకానికి సంబంధించింది కాదు. ఏ లోకానికి? భవిష్యత్తు అంటే పరలోకానికే, దేవుడు ఉన్న లోకానికి సంబంధించింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో రేపు పొందుతామో లేదో తెలియదు. ఈ రోజు దేవుడి పని జరుగుతుంటే ఏం చేయాలి? మనం పాలు పప్పులు పొందాలి. ఇదే మనకి దీవెన. రేపు ఇస్తాడో లేదో తెలియదు, ఉన్నా మనం ఉంటామో లేదో. అలాగని ఈ మాట్లాడటం మన శాపం అనుకోకూడదు. అవునంటే కాదంట. రేపు ఉంటానని మనకి గ్యారెంటీ ఉందా? ఏమా? కానీ మన ఆయుష్కాలం ఎప్పటికే చేసుకుంటాం, సంవత్సరాల ప్రణాళికలు వేసుకుంటాం. అంటే దాని అర్థం అంతకాలం దేవుడు ఉచితే మనం పొందగలం, ఎదగగలం. అవునంటారు కాదంట. ఆలోచించాలి. అందుకనే కొంచెము బుద్ధిహీనత ఏం చేస్తుందట? జ్ఞానమును ఘనతను తేలబడుతుందంటే. ఏది తేలుతుంది? కాటలో పెడుతుంటే త్రాసులు అనగా ఏంటనుకున్నారు? తూకం. మరి దేవుడు కొలత వేస్తుంటే ఒక భక్తివంతుని ఏం తేలబడుతుందంట? బుద్ధిహీనత ఏం చేస్తుందంట? ఘనతను జ్ఞానం ఏం చేస్తుందంట? అంటే ఏది ఎక్కువ ఉందని? అది బుద్ధిహీనత ఎక్కువ ఉన్నది అనుకోండి, దేవుని దగ్గర సరిపోతున్నాడా, లోటు అవుతున్నాడా? నా మాట ఏమన్నా అర్థమైంది మీకు? దేవుని తూకానికి సరిపోవాలి. మనకి త్రాసులో ఎత్తానన్నాడు కదా మనల్ని. దేవుని త్రాసులు అంటే న్యాయపు తీర్పులో దేవుని ఎదుట నిలబడతామా పడిపోతామా? దాని అర్థం అది. ఇంకా మనకి ఈజీగా అర్థమవ్వాలని చెప్తున్నాడు. కుడి వైపున ఉంటామా ఎడమ వైపున ఉంటాం? అవునట కదంట. బుద్ధిహీనత ఉన్నది అది అనమాట. బుద్ధిహీనులు అందరూ ఎడమవైపు పోతున్నారు. ఎందుకు తెలుసా? బుద్ధి ఎట్టిదైనది కలిగినది ఏదైనా ఉన్నదంటే జ్ఞానం. అది ఆ జ్ఞానమే వాక్యం. ఏమా? ఆ వాక్యాన్ని భక్తులు సంపాదించుకోవాలి. అది బొక్కవాడి తైలములు చచ్చినేగా పడుటి చేత కొప్పు కొడుతుంటే ఎంత పవిత్రమైనదైనా ఎంత శ్రేష్టమైనదో కుళ్ళు వాసన ఎలా వస్తుందో. మరి నీకు ఎంత జ్ఞానం ఉన్నా
అవునా? ఎంత ఘనత పొందుతున్నా కొంచెం బుద్ధిహీనత ఉన్నదంటే అవన్నీ వేస్ట్ అని చెప్తున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? వాటితో, ఈ బుద్ధిహీనతతో వాటిని ఎదిరించలేవు అమ్మా, దేవుని గెలవలేవు అని చెప్తున్నాడు. జ్ఞానంతో మాట్లాడుతున్నాం. కాబట్టి మనం బుద్ధి ఎక్కువ తెచ్చుకోం. బుద్ధి ఎక్కువ మనకు కావాలంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి. అదేనా? అంటే కొంచెమే కదా అనుకోకూడదు, కొంచెమే పాడు చేస్తారు. ఒకసారి మార్చి హగ్గయి గ్రంథం, హగ్గయి పేజీ నెంబర్ చెప్పన, 775 పేజీ. హగ్గయి గ్రంథం 1:9 చదువుదాం చూడండి. 775 పేజీ. హగ్గయి గ్రంథం 1:9. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితే, ఇశ్రాయేలు ఏమో విస్తారంగా కావాలని ఎదురు చూసారట. పంట చూచితిరి గాని కొంచెముగా పండుగ. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెడగొట్టి తిని. ఏంటి? ఎక్కువ పండుతుందని చూస్తే ఎంత పండిందట? కొంచెమే పండిందంట. అది ఇంటికి తేగా దేవుడు ఏం చేశాడట? చెదరగొట్టడం అంటే అర్థం ఏంటి? కనీసం దాన్ని అనుభవించడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నమాట. కింద చదువుతాం. అంటే ఎందుచేతనని, ఎందుకు అలా జరుగుతుందో మీరు గుర్తించండి అని ఇశ్రాయేలు దేవుడే పరీక్షిస్తాడు. ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుచుండుట చేతనే కదా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి అమ్మా. దేవుని మందిరము పాడైపోయి ఉంటే ఎవరు పనులు చేసుకున్నారట? ఎవరు చేసుకున్నారో? ఆయన ప్రజలే. దీన్ని బట్టి మీకు ఏమైనా అర్థమైందమ్మా? మనం ఎవరు పని చేయాలి ముందు, తర్వాత మన పని. ఆయన పని చేసి మనం పని చేసుకున్నాం అనుకో, ఆయన పనిని మనం ఎక్కువగా తీసుకున్నాం కనుక మన పనిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. అదే చెప్పాడు. మీరు నా పని చేయకుండా మీ పని చేసుకున్నారు కాబట్టి మీ పంట తిరిగి వస్తలేదు, వచ్చిన కొంత మీకేమవుతలేదు, అనుభవించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడానండి దేవుణ్ణి వదిలేసి మనం వర్తిల్లడం కష్టం. మీకు అర్థమవుతుందా? మనం వర్తిల్లాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా ఎవరు కావాలి? మన జీవితంలో ఎవరు ఉండాలి? తల్లిదండ్రులు లేకుండా బిడ్డలు ఎదగగలరా? చెప్పండి. ప్రయోజకులు కాగలరా? అదెంత వాస్తవం. ఒక భక్తుడికి, ఒక మానవుడికి దేవుడు లేకపోతే ఆశీర్వాదం, అభివృద్ధి అనేది లేదు. అసలు ఆయుషే లేదు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు కొంచెముగా. ఎందుకంటే విస్తారంగా కావాలనుకున్నారంటే కొంచెంగా పండిందట. కారణం ఏంటంటే నా మందిరము పాడై ఉండగా మీరు మీ ఇళ్లను కట్టుకున్నట్టు త్వరపడుచున్నట్టు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు. ఏంటి అసలు దేవుని జ్ఞానం చూడండి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు. అప్పుడు ఇంకోటి కదా, కొడుకు మీద కొట్టాడు కూడా ఆకలి బాధ తెలుస్తుందా? ఆకలి బాధలు అన్నీ తెలుస్తాయి లేదా? అదేనమాట. దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. కష్టపడ్డాడు, కంచంలో వచ్చేటికి తినే అవకాశం ఇవ్వలేదు. దేవుడు తెలుసుకుంటారు అన్నమాట. కాబట్టి దేవుడు చెయ్యి ఎప్పుడు వదిలేదు. దేవుడు చెయ్యి వదిలేస్తే ఇలా ఉంటుంది. ఇశ్రాయేలు వాళ్ళు వదిలేసినా బాగానే ఉన్నారు. అట్మాది దేవుడు వదిలేసినప్పుడు పరిస్థితి చెప్తున్నాడు అండి. ఆయన ఇలా అవ్వడానికి కారణం మీరే, మీ లక్షణాలని చెప్తున్నాడు. మనం ఎప్పుడు దేవుడి సన్నిధికి దూరంగా ఉండి మనం వర్తిల్లని నేర్చుకోలేము. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురియకున్నది, భూమి పండక. అది భూమి ఎందుకు పండలేదట? దాని కాలంలో ఏం జరగాలో ప్రకృతిలో జరగనివ్వకుండా అబ్జెక్ట్. మలాకి గ్రంథం 2:15. మలాకి 2:15. మలాకి గ్రంథము 2:15. మలాకి గ్రంథం మలాకి 2:15. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో, చూడండి, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును
ఇలాగున చెయ్యలేదు. మీకు అర్థం, కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో, దైవాత్మ నొందిన ఎవరు? ఆయన ప్రజలు. నొందిన వారిలో ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగిన ప్రశ్న కదా, కాగా దేవుని చేత, చూడండి, దేవుని చేత సంతతి నొందే వాళ్ళనని అతని యాత్నము చేసను కదా, కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా, అంటే అర్థం ఏంటి? భార్య దేవునికి దూరం చేయకూడదు, భర్త దేవునికి దూరం. అదే కదా చెప్తుంటా. ఎందుకని ఆ మాట, ఒక మాట అన్నాడు, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో. అది దైవాత్మ ఉన్నదంటే ఏమా మనం ఏం చేయాలి? ఇది ఇలాగే పెట్టి ఒక మాట మీకు చూపించిన, ఓకేనా? ఒక మాట మీకు చూపించి దైవాత్మ నొందిన వారు ఎలా ఉంటారో చెప్తుండొచ్చు. కొరింథీ పత్రికలో మరలేక కొరింథీ పత్రిక ఒక మాట మీకు చూపిస్తాను. మొదలు కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. అవిశ్వాసి అయిన భర్త, అంటే అవిశ్వాసి అయిన భర్త అంటే అర్థం ఏంటి? అది దేవుని తెలియని వ్యక్తి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళని వ్యక్తి అనమాట. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమవ్వాలంట? ఎలా పరిశుద్ధపరచబడతాడు? ఏమా ఎలా పరిశుద్ధపరచబడతాడు? దేవుళ్ళలోనికి నడిపించి, దేవుళ్ళో బలపరిస్తే ఆయన ఆ మాటలు గ్రహించి ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందితే ఏమవుతాడు? సంఘంలో ఉన్న భార్య భర్తలు, కుటుంబానికి పౌలు చెప్తున్న మాట అది, విశ్వాసులైన కుటుంబంతో. ఓకేనా? నీ భర్త అవిశ్వాసే, నిన్ను బట్టి ఏమవ్వాలి? మా అర్థమవుతుందా? పవిత్రుడు అవ్వాలి. పవిత్రుడు అవ్వాలంటే నీ విశ్వాసం ఫలించాలి అంటే నువ్వు క్రియలు చేయాలి, ప్రోత్సహించాలి నీ భర్తని. నిన్ను బట్టి నీ భర్త పవిత్రుడు అవుతున్నాడు అంటే భార్యకి ఎంత పని ఉన్నదండి ఇప్పుడు? అవునా కదా? కింద చదువుతాం. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి, అంటే ఇప్పుడు భార్య అంటే ఇద్దరులో ఎవరో ఒకరు ప్రభువుని ఎరిగితే మిగతా వారు ఏమవ్వాలి? మార్చబడాలి, ప్రభు దగ్గరికి తేపడాలి. ఈ ఇద్దరు వలన వచ్చే ప్రయోజనం ఏంటి తెలుసండి? కింద చదువుతాం. ఎలాగా? భర్త గాని లేకపోతే భార్య గాని ఇద్దరులో ఎవరో ఒకరు పవిత్రంగా లేరనుకో, లేని ఎడల మీ పిల్లలు, అది అంటే ఇప్పుడు ఈ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మరొక జనరేషన్ మీద పడిపోతుంది. ఓకేనా? పాడైపోయి ప్రార్థన చేస్తే ఎలా మార్చిపడతారు? అవునా కాదు? మన చేతుల్లో ఉన్నప్పుడేమో వదిలేస్తాం. అవునా? మొక్కగా పిల్లవాడిగా ఉండగా మనం ఏం చేస్తున్నాం? చదువు నేర్పుతున్నాం, వారి అభివృద్ధి నేర్పుతున్నాం, ఎదగడం నేర్పుతున్నాం, అన్నింటిలో అనుభవాలు చూపిస్తున్నాం, వారి ప్రయోజకులు అవడానికి లోక విషయాలు అన్నీ చేస్తున్నాం. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకు అంత పని లేదు, తర్వాత చూసుకుంటాం, ఇంకా పిల్లోడు కదా, ఎదుగుతాడు కదా, అవకాశం ఇస్తారు కదని మనం నిర్లక్ష్యంగా వెనక్కి వెళ్ళిపోతాం. కనీసం మనల్ని మనం స్టాండర్డ్ చేసుకుంటే స్థిరపరచుకుంటాం. మనం అలాగే కాలం అయిపోతుంది, చూద్దాం కాలం అయిపోతుంది, మన వయసు అయిపోతుంది, పిల్లలు ఎదిగారు, నువ్వు చూస్తుండే కానీ పిల్లలు కూడా ఎలా ఉండిపోయారు? ప్రభుని ఎరగకుండా ఉండిపోయారు. కాబట్టి మన అవకాశం ఉన్నప్పుడే మార్చేసుకుని ప్రభువులు స్థిరపరచుకోకపోతే రేపేం జరుగుతుందో మనకే అదే చెప్పాడు. ఇప్పుడు అన్న మలాఖీ గ్రంథం తీసారా? ఇప్పుడు చదవండి 15 కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదట. చేసుంటే కనుక దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరగవు. ఒకడు చేసినను, అది చెప్తున్నాడు, ప్రయత్నం చేసినా ఫలించే అవకాశం ఉండలేదు. ఏమి జరిగిన దేవుని చేత సంతతి నొందవలెనని ఒకడు యాత్నము చేసును కదా, కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమును పెళ్లి చేసుకొనిను మీ భార్యల విషయంలో
విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రభుని ఎరుకో, భార్య వచ్చింది, భార్యను బట్టి భార్య ఆనందాల కొరకు నువ్వేం చేయకూడదు? ప్రభుకు దూరం అయిపోకూడదు. దూరం అయ్యాడు అంటే ఏమవుతున్నాడని చెప్పాలి. అక్కడ పదవాడు విశ్వాసఘాతకుడు అంటే ఏంటి తెలుసా? కలిగిన విశ్వాసాన్ని వదిలేయడం, కలిగిన బాధ్యతను పోగొట్టుకోవడం. ఘాతకుడు అని అంటే విరోధం, తిరగబడుతున్నాడు అని అర్థం. విశ్వాసఘాతకుడుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట, చూడండి, భార్యను పరిత్యజించుట అంటే అర్థం ఏంటి? ఆవిడ అవిశ్వాసరాలే కానీ వదిలేమని దేవుడు చెప్తాడు. పరిత్యజించడం అంటే అర్థం ఏంటి? విడాకులు ఇచ్చేయమంటావా? నీ జీవితంలోకి వచ్చిందంటే ఆవిడ ఏం చేయాలి? నువ్వు నీ విశ్వాసంలో బలపడి ఆవిడను బలపరిచి విశ్వాసరాలుగా తీర్చాలి. మలాకీలో ఇశ్రాయేలుతో చెప్తున్నమాట. చూడండి, నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిస్తున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అవిషయమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనసులను అంటే దేవుని దగ్గర ఏది సరిగ్గా ఉండాలి? ఈ మనసు. మనసులను కాల్చుకొనుడి. విశ్వాసఘాతకులు ఎంత అద్భుతమైన పదం అంటే, అందుకనే హృదయమైన నిందాడుతో గోరుపల్లి. అవునే కాదు? మీరు పెదవులతో నన్ను కనపరుచుతున్నారు కానీ మీ హృదయం అంటే మీ మనసులో నాకు దూరం అయిపోతుంది. కాబట్టి మనసులో కాపాడుకోవాలి. మనసవాస కర్మలతో దేవుని మీద ఆధారపడాలి. మనసులతో దేవుని పని చేయాలి. మనసులతో దేవుని భక్తి కొనసాగాలి. మనుషులుగా రావడం కాదు, మనసులో వాక్యాన్ని నింపుకొని వెళ్ళాలి. మనసుతో దేవుని భక్తి చేయాలి. మనస్ఫూర్తిగా దేవుని పనిలో ఎదగాలి. వినేసి మనం విడిచిపెట్టాలనుకోండి, మనసులో వచ్చి వెళ్తాం. విశ్వాసాన్ని గురించి నేర్చుకుంటున్నాం తప్పని దాన్ని పాటించి కాపాడుకోలేక విశ్వాసఘాతకులు అయిపోతాం. దాన్ని ఎప్పుడైతే మనసులు పెడతామో క్రియారూపం అవుతుంది. క్రియారూపం ఎప్పుడవుతుందో కుటుంబం ప్రతిఫలిస్తుంది. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ 11 మొదటి వచ్చి ముగింపు. 2 కొరింథీ 11 మొదటి వచ్చి చదవండి. కొంచెము ఆయన కూడా చెప్తున్నాడు. ఇందాక నుంచి మనం కొంచెమే చదువుతున్నాం. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరేం చేయాలి? సహించుకొనవలెనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి. ఏంటో కొంచెము చెప్తున్నాడు. దైవాశక్తితో, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి, అంటే సంఘం ఎడల పౌలుకున్న ఆసక్తి చూడండి, ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు అంత ఆసక్తి? పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును, అంటే సంఘాన్ని క్రీస్తుకు ప్రదానం చేశాడట. ఓకేనా? ఎలా ప్రదానం చేశాడట? పవిత్రురాలిగా. అంటే ఇప్పుడు సంఘం క్రీస్తు ఎదుట ఎలా ఉండాలి? ఇందాక మాట చదువు. ఒరే బాబు, మీరు శపితమైన మాంసంలో 3 రోజు తిన్నా బలి మాంసంలో ఏమవుతున్నారు మీరు? అది అపవిత్రమవుతుంది. మీరు కూడా ఏమవుతున్నారు? అపవిత్రమవుతున్నారు. 2 శపితమైన దాంట్లో ఒకడు ఎవరైనా మీ బాల్యములకు తెప్పించిన దాన్ని బట్టి ఒక్కడిని బట్టి సమాజం అంతా ఏమవుతుంది? శాపగ్రస్తులు. ఓకేనా? కాబట్టి సంఘములో ఒకరు అపవిత్రంగా ఉన్న ఆమెలను సంఘానికి అడ్డుకోకుండా ఉండాలి అంటే అందరూ పవిత్రతను కాపాడు. అందుకనే ఈయన కొంచెం అవివేకముగా, మీకు అర్థమవుతుందా? అంటే వినేవారికి అవివేకం ఉన్నది కానీ వివరంలో ఎంత వివేకం ఉన్నదో చూసారా? ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషులకు. ఆ పురుషుడు ఎవరో చెప్తున్నాడు? క్రీస్తుకు. అంటే సంఘం ఎవరికి సమర్పించబడ్డది? ఎవరికి ప్రదానం చేయబడ్డది? మరి ఇంకో పేరెడితే మరి క్రీస్తు ఏం చేస్తాడు? క్రీస్తు ఏమవుతాడు? ఆలోచించండి. సర్పము తన కుయుక్తి చేత ఏం చేసిందంట? ఆదాము మాట ఇవ్వకుండా పాపం చేయించింది. దేవుని ఆజ్ఞను మీరే చేసింది. ఇప్పుడు ప్రభువుకు దూరం చేస్తుంది అపవాది. ఎలాగా? క్రీస్తు పేరు చెడిపేసి సరళత నుండి. చూడండి, హవ్వను మోసపరిచినట్లు మీ ఎడల మీ మనసులను, ఇందాక మలాగేమన్నాడో, మీ మనసులను కాపాడుకుంటారు బాబు అని అన్నాడు. అవునా? విశ్వాసం ఘాతకులు కాకుండా అన్నాడు. కింద చదువుతాం.
చూడండి, మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతనున్న అంటే పవిత్రత నుండి, ఓకేనా, సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని, అది ఆ భయముతో దేవాశక్తితో ముందే ఆసక్తి కలిగి సంఘానికి చెప్పవలసిన సంగతులు చెప్తాడు. పౌలుకి కాదు, సువార్థికుడికి ఉండవలసిన ఆసక్తి కూడా సంఘం క్రీస్తులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఏమా కొంచెమే కదా అనుకోకూడదు. కొంచెము బుద్ధిహీనత ఏం చేసింది? జ్ఞానాన్ని ఘనతను కూడా తేలగొట్టింది, దేవుడు ఎదుటి నిలబెట్టడం లేదు. కొంచెమే కదా అనుకున్నాడు. కొంచెము అందరిలోనైనా దైవాత్మ నొందిన వాళ్ళు ఒకడు కూడా ఏం చేయలేదట, తన మనసును కాపాడుకోలేకపోయాడు, తన భర్తను ప్రభులోనికి నడిపించలేకపోయాడు. అక్కడ భార్యలను బట్టి చెడిపోయాడు. అంత ఎందుకు, సొలొమోను ఏమయ్యాడు? భార్యలను బట్టి విగ్రహారాధన కూడా అవ్వలేదా? కాబట్టి మనం కూడా ప్రభువుకు దూరం అవ్వకుండా ఉండాలంటే మనకున్న భక్తిని కాపాడుకొని మన ఫ్యామిలీని ప్రభులోనికి నడిపించుకోకపోతే ఫ్యామిలీ భక్తులు వ్యతిరేకంగా నిలబడే పరిస్థితులు ఎదుర్కొంటాం. ఓకేనా? కాబట్టి కొంచెములు మనం నమ్మకం ఉంటే ఎక్కువలోనూ నమ్మకం. దేవుడు మనకు అప్పగించిన ఆయుష్ కాలంలో కొద్ది దినాల్లో మనం దేవుని పనిచేయాలి, కాపాడుకోవాలి, మన ఆత్మను రక్షించుకొని నిత్య జీవానికి పాత్రులుగా ఎదగలి. కొంచెమే కదా అనుకోవడం. కొంచెమే అమ్మా అబ్రహామును దీవించింది, కొంచెమే యాకోబును దీవించింది, అవునా? కొంచెమే ఇశ్రాయేలులో మలినం తెచ్చింది, శాపం తెచ్చిపోయింది. కాబట్టి మనం పొందిన రక్షణ కనీసం మనం ఏం చేయాలి? మన భర్తకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఏం చేసుకోవాలి? మనం పంచుకోకపోతే మనం ప్రభుకు దూరం చేస్తే మనం లెక్క చెప్పుకోవాలి. ఓకేనా? భార్య అపవిత్రంగా అవిశ్వాస అయినా భర్తను బట్టి ఏమవ్వాలన్నాడు? విశ్వాసం అవ్వాలి, అవునా? పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ భార్య విశ్వాసులు అయితే, భర్త అపవిత్రుడైతే ఏమవ్వాలి? పవిత్రుడిగా తెచ్చుకోవాలి. ఇద్దరూ కూడా పవిత్రంగా లేకపోతే పిల్లలు ఎలా ఉంటారన్నాడు. కాబట్టి ఎలా అపవిత్రులు అవుతారని చెప్పాడు. కాబట్టి మనం పవిత్రులుగా ఉందాం, మన పిల్లలను కూడా పవిత్రంగా సంఘంలో పెంచి క్రీస్తు సైనికులుగా అభివృద్ధి చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపికని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ప్రేమించి ఇచ్చిన తండ్రి దేవుడు